ఒకసారి నా ముందు చూస్తున్నారు కదా, అమ్మో ఇన్ని ఐటమ్స్ మేము తీసుకోలేము, మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నిజంగా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అంతేకాదు ఇది ప్యూర్ వెండి కూడా కాదు, మీరు అనుకున్న ప్రైస్లోనే మీకు ఇక్కడ చక్కటి వెండి ఐటమ్స్ మీకు లభిస్తాయి. సో ఇక్కడ చూడండి, వెండి బింద డిజైన్ కూడా ఎంత చక్కగా చేశారో, అసలు నిజంగా చూస్తుంటే అమ్మో నేను ముట్టుకుంటే ఎక్కడైనా మరకంటుద్దేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఈ డిజైన్ని గమనించండి. అంటే మనం అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్ళినప్పుడు, లేదంటే ఆ తలంబ్రాలు కానివ్వండి, అటువంటి వాటికి ఇది చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, అంటే ప్రతి ఒక్క పాత్ర కూడా శుభకార్యాలకి ఎటువంటి వస్తువులు అయితే అవసరమో, అంటే ఖచ్చితంగా అబ్బా వెండి ఐటమ్ అయితే బాగుంటుండేది అని అనుకునే వాళ్ళకైతే నిజంగా ఈ స్టోర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, హల్దీ ఫంక్షన్కి యూజ్ చేసేటువంటి జల్లెడ, వెండి జల్లెడ. ఇక్కడ చిన్న చిన్న వెండి కలశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. అంటే మామూలుగా మనకి వెండి ఐటెం కావాలి, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేకపోతే మేము వేరే ఫంక్షన్కి వెళ్తున్నాము, ఆ ఫంక్షన్కి మేము వెండి ఐటెం జ్యువెలరీ మేము గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాము, వాళ్ళకైతే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కాళ్ళు కడగడానికి కూడా తాంబూలం అని, లేకపోతే అమ్మవారికి వ్రతం మనం చేసుకున్నప్పుడు కానివ్వండి, అందరికీ పసుబుట్టి తమలపాకులు ఇవ్వడానికి కూడా ఈ విధంగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడానికి. అంటే వెండి ప్లేట్ నిజంగా అసలు ఇంత అద్భుతంగా ఎంత క్యూట్ ఉంది ఒకసారి చూడండి. అంతేకాదు నేను అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక వెండి ప్లేట్ ఉండాలనిపిస్తుంది. అంతేకాదు వెండి మంగళారతులు, వెండి కుంకుమరిని, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఖచ్చితంగా మాకైతే వెండిలో ఇటువంటి వస్తువులు అయితే కంపల్సరీ అని అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చూడండి, వెండి ప్లేట్, ఇవి మంగళహారతి, కుంకుమరిని. ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగుందో. అంటే చిన్న శుభకార్యమైన, పెద్ద శుభకార్యమైనా, లేకపోతే వ్రతమైనా, ఏవైనా ఫస్ట్ మనం మ్యాండేటరీగా ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటి, ఇది. సో ఈ వస్తువులు కూడా ఇక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉన్నాయండి మన శ్రీ లలిత ఆర్ట్స్లో. ఒక్కసారి రండి, విచ్చేయండి. అసలు చూస్తుంటే మీకు కళ్ళు అదిరిపోతాయి. అంటే అసలు ఏ ఐటెం కొనుక్కోవాలో కూడా మీకు అర్థం కాదు, అంత చక్కగా అంత అందంగా మీకు అనుకున్న బడ్జెట్లో మీకు కావాల్సినటువంటి పరిమాణంలో కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఆషాఢం వచ్చేసింది, శ్రావణ మాసంలో పండుగలు స్టార్ట్ అవుతాయి, అంతేకాదు శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదా మీరు గిఫ్ట్ తీసుకెళ్లాలనుకున్నా, సో ఎటువంటిదైనా సరే అండి, పూజ స్టార్ట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మీకు స్టోర్లో అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, వెండి ఐటమ్స్, ఇంకా బ్రాస్ ఐటమ్స్, అసలు ఇంకా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, ఎంత చక్కగా ఉన్నాయో. మీ ఇంట్లో పూజా కార్యక్రమమా, లేకపోతే శుభకార్యమా, లేదా మీరు శుభకార్యానికి వెళ్ళాలనుకుంటున్నారా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఒక గిఫ్ట్ వేరే వాళ్ళకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ విధంగా మీ ఆలోచనకు తగ్గట్టు ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు అనుకున్న బడ్జెట్లో, మీకు అనుకున్నటువంటి సైజులో కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి, పూజలు స్టార్ట్ అవుతాయి, ఇంకేం ఆలస్యం చేయకండి. సో వెంటనే మన సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి శ్రీ లలిత మెటల్స్కి మీరు రండి, మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ని కొనుక్కోండి. సో ఇక్కడ చూడండి, అంటే ఎవరైనా సరే, అంటే ఒక కుటుంబానికి వెండి వస్తువుల్లో మినిమం మాకు ఉండాలి అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి మనం ఫస్ట్ దీపాల విషయానికి వస్తే, పెద్ద సైజ్ దగ్గర నుంచి చిన్న సైజ్ వరకు చాలా క్రియేటివ్గా, అంటే ఇక్కడ నెమలికతో డిజైన్ చేసి కూడా చాలా అద్భుతంగా, అంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఒక్కసారి ఇవి చూడండి, కలుషం ప్లేన్ కావాలంటే ప్లేన్, లేదు మాకు అష్టలక్ష్ములు కావాలంటే అష్టలక్ష్ములు, ఈ విధంగా అంటే ప్రతి ఒక్క, అంటే మీ క్రియేటివిటీ, మీ ఆలోచన విధానానికి తగ్గట్టు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా అంటే చిన్న కలశం దగ్గర నుంచి పెద్ద కలశం వరకు పూజా కార్యక్రమాల్లో వాడుకోవడానికి. అంతేకాదు ఇక్కడ పంచపాలి అంటారు కదా, ఆ పంచపాలి కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, సో ఈ విధంగా అన్ని వేసుకోవడానికి కూడా ఇక్కడ చూడండి, అంటే దేవుడికి, దేవతామూర్తులకి పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం పెట్టడానికి కూడా ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు. అంటే మీరు అనుకున్నట్టు దానికంటే చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి,
ఆ పూజ గదిలో అంటే మనకు వెండి అరటి చెట్టు పెట్టుకోవాలని ఉంది మాకు అని అన్న కోరికున్న వాళ్ళకి కూడా ఇక్కడ మీకు ఇది అందుబాటులో ఉందండి. అంతేకాదు మీరు అనుకోవచ్చు చాలా వెయిట్ ఉంటుందేమో అనుకోవచ్చు, అది ఆ విధంగా అసలు ఏం లేదు. చాలా డెలికేట్గా అంటే చాలా చక్కగా ఉన్నాయి. సో అంతేకాదు ఇంకా పూజ కార్యక్రమాలు అంటే ముఖ్యంగా శుభకార్యాలప్పుడు మనం ఎక్కువగా ఫస్ట్ మంగళారతిని వెలిగించిన తర్వాతనే మనం పూజా కార్యక్రమం లేకపోతే శుభ కార్యక్రమం ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళ కోసం ఇవి చూడండి, దీనికి విత్ స్టాండ్ లాగా ఏనుగు డిజైన్ తోని. సో ఒక్కసారి ఇవి చూడండి, ఇవి మంగళహారతులు, అక్షింతలు వేసుకోవడానికి, పూజ కార్యక్రమాలప్పుడు వాడే పంచపాలి, గంట, దేవుడికి హారతి. సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ అండి అసలు నిజంగా చూస్తుంటేనే కళ్ళు అదిరిపోయేలా ఉన్నాయి. మాకంత ఆర్థిక స్తోమత లేదు, మీ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా మేము ఇంతే ఇన్వెస్ట్ చేయగలం, మేము ఇంతే పెట్టి కొనగలం అని అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అంటే అది కూడా డిజైన్ తో మీకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట, మొత్తం పీటలే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి అంటే అన్ని రకాల సైజ్ లో కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి అంటే పెద్ద పెద్ద దీపాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గృహప్రవేశమే కానివ్వండి, పెళ్లి కార్యక్రమం కానివ్వండి, ఎంగేజ్మెంట్, ఈ విధంగా ఏదైనా శుభకార్యమైన, పూజలైనా ఎంట్రెన్స్ లో పెట్టుకోవడానికి, లేదంటే పూజ గది ముందు పెట్టుకోవడానికి, ఆ విధంగా అంటే వ్రతాలు అప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడడానికి మాత్రం అసలు ప్యూర్ సిల్వర్, నిజంగా ఇంత సిల్వర్ ఇది దగ్గర కొన్ని కేజెస్ ఉంటుంది ఏమో అని మనం అనుకోవచ్చు, బట్ కాదండి, ఇది జర్మన్ సిల్వర్. అసలు నిజంగా అంటే అది కూడా చాలా కొత్తగా డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కావాల్సినటువంటి ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి ఒక మంచి వీడియోని ఇప్పుడు నేను ముందుకు తీసుకొస్తున్నా. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. ముఖ్యంగా అసలు మహిళలు అయితే ఈ వీడియో చూస్తే పండుగే ఇంకా వాళ్ళకి. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇదివరకు కాలం కంటే ఇప్పుడు అంటే రోజులు మారిన కొద్ది కూడా మహిళలు అమ్మవారిని అంటే అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. అంటే కలశం మీద కలశం పెట్టి ఆ కలశానికి చీర కట్టి అమ్మవారి రూపు పెట్టి తయారు చేసుకుంటున్నారు. సో ఇక మీదట మీకు ఆ పని ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారిది ఆ విగ్రహం లాగే ఇక్కడ మనకు దొరుకుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఈ విధంగా మీరు ఒక్కటి తీసుకున్నా చాలు. ఎందుకు అని చెప్తున్నానంటే ఇప్పుడు మనకు ఆషాఢం వచ్చిందంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు ఉన్నాయి, ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుంటాము, ఆ తర్వాత దుర్గా నవరాత్రులు ఉన్నాయి. సో ఈ విధంగా అంటే ఎక్కువగా పూజలు చేసే వాళ్ళు ఈ విధంగా ఒక ఐటమ్ ఈ విధంగా తీసుకొని పోయినా చాలు. ఈ విధంగా మొత్తం అమ్మవారి రూపాలు తీసుకున్నా కూడా ఇక్కడ మనం పెట్టుకుని ఈ విధంగా అంటే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా అంటే మీకు నచ్చిన రూపులు మాత్రం కొనుక్కొని ఈ విధంగా అంటే అమ్మవారి ఈ విగ్రహాన్ని ఈ విధంగా తీసుకొని ఆ రూపాలు మీకు అంటే మీరు కొలిచే దేవతామూర్తి ఎవరైతే అంటే లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి, అయితే దుర్గామాత అయితే దుర్గామాత, ఈ విధంగా రూపాలు పెట్టుకొని కూడా మీరు వ్రతం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. అసలు నిజంగానే అంటే ఇక్కడ వాళ్ళే కూడా అంటే చాలా చక్కగా అలంకరించారనమాట. ఇక్కడ ఈ పట్టు శారీ కానివ్వండి, ఇదంతా ఇక్కడ చూడండి అమ్మవారికి తలకి కిరీటం అనమాట. అసలు ఎంత అందంగా అంటే నిజంగా బంగారు జ్యువెలరీతో తయారు చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అంతేకాదు అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అనమాట. అంటే పూర్తి కమల పువ్వు అనమాట. కమల పువ్వులో మనం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టి ఈ చుట్టూ మొత్తం పలారాలు, పండ్లు అవన్నీ పెట్టుకొని కూడా మనం పూజ చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో ఫైనల్ గా ఇప్పుడు అమ్మవారికి మనము సహస్రనామాలు చదువుతూ ఉంటాం కదా, అమ్మవారు కానివ్వండి, లేదంటే అష్టోత్తర నామాలు, ఇంకా విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఇవి మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా సో ఇది ఒక్కటి మనం తీసుకుంటే నిజంగా అసలు ఆ పూజ రూమ్ లో కానివ్వండి మొత్తం పాజిటివ్ వైబ్స్. నిజంగానే అమ్మవారు మన దగ్గరకు వచ్చి కూర్చున్నారా, మన పూజ కోసం అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి అమ్మవారు మన కోసం వచ్చారా అని మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా డిజైన్ చేశారో. ఇక్కడ దేవతామూర్తి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట, చూడడానికి బంగారు పూలు లాగా అనిపిస్తున్నాయి. ఇదిగా చూడండి, ఇక్కడ ఇంకొకటి వెండి పూలు లాగా చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. వీటన్నిటికీ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం ఒక్కొక్క సహస్రనామం, అష్టోత్తర నామం చదువుకుంటూ ఈ విధంగా పెట్టడం, అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ అనమాట. సో ఈ విధంగా అంటే మనకు ఒక లెక్క అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్క నామం అంటే ఈ విధంగా మనం మొత్తం చేసుకొని పూజ విధానాలు కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చక్కగా అలంకరించినట్టు కూడా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నాకు తెలిసి ఇది చూస్తే ఖచ్చితంగా మీరు ఈ స్టోర్కి వచ్చి కలెక్షన్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా పెళ్లిళ్ళు జరిగేటువంటి ఆ ఇళ్లలో మాత్రం ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. పసుపు కొమ్మలు దంచడానికి కూడా ఇక్కడ అసలు ఎంత క్రియేటివ్ గా ఉంది. అసలు ఇక్కడ చూడండి, అంటే హల్దీ ఫంక్షన్స్ అప్పుడు మంగళ స్నానాలు చేపిస్తారు కదా, వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి జల్లెళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంతేకాదు అంటే పెళ్ళైన తర్వాత నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కూడా ఇక్కడ వెండి పందిరిలాగా చాలా అద్భుతంగా చక్కగా డిజైన్ చేసి ఉన్నాయి. సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి పందిరిలో కూర్చోబెట్టినప్పుడు అవిటికి కూడా ప్రత్యేకమైనటువంటి పీటలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, పెళ్ళప్పుడు అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పసుపు కొమ్ములు దంచుతారు కదా, మన సాంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడ చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో. అంతేకాదు ఈ రోకలి పైన కూడా
అంటే ఆ విష్ణు సహస్ర నామాలు ఉంటాయి చూడండి, అంటే దేవుడి నామాలు కూడా ఇక్కడ చూడండి, అవి కూడా చాలా చక్కగా డిజైన్ చేసి ఉన్నాయి అనమాట. సో ఇంతేకాదు ప్రతి ఒక్క ఐటెం కూడా పసుపు కొమ్ములు దంచే దగ్గర నుంచి పెళ్లి కార్యక్రమం అయిపోయి నవదంపతులు సత్యనారాయణ స్వామి చేసుకునే దానికి కూడా ఇక్కడ మనకి ఇక్కడ పందిరి కూడా ఇక్కడ మనకు ఉంది. ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్ కానివ్వండి, హెల్దీ ఫంక్షన్స్ కి కానివ్వండి, మంగళ స్నానాలు చేయించడానికి కానివ్వండి, పెళ్లి పందిరిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూపించడానికి కూడా ఇక్కడ మనకు పీటలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. ఆ పీటల కాడ నుంచి కూడా చాలా చక్కగా డిజైన్ గా క్రియేటివ్ గా మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా లుక్ వేయండి. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఆరాధించడానికి ఆ దీపం అనేది నిజంగా కంపల్సరీ. సో ఇక్కడ చూడండి శంకు చక్రాలు, ఈ ఒక్క దీపంలో 3 వత్తులేసి దీపం పెడితే నిజంగా దేవుడి దగ్గరికి మన దీపం పోతుంది, మన ఫీలింగ్ వస్తుంది. ఈ విధంగా అంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి అమ్మవారివి దేవతామూర్తి విగ్రహాలు. అసలు ఇందాక నేను చెప్పినటువంటివి అంటే ఈ విధంగా ఆ పూజ చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని మనం పూలతో అలంకరించుకొని చక్కగా పూజ చేస్తే అమ్మవారి దిగి వచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏనుగు విగ్రహాలు కూడా చూడండి, ఎంత నిజంగా ఎంత క్యూట్ గా అసలు భలే ఉన్నాయి. ఆ విధంగా అంటే అమ్మవారి విగ్రహం పక్కన ఈ విధంగా 2 ఏనుగులు పెట్టుకొని పూజ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి చాలా చక్కగా ఉన్నాయి. అసలు ఇదైతే పోపులు పెట్టి చాలా క్యూట్ గా చిన్నగా ఉంది, నిజంగా చాలా ముద్దుగా కూడా ఉంది. అంతేకాదు అంటే ఇది మొత్తం పూర్తి బ్రాస్ అనమాట. అసలు ఎంత క్యూట్ ఉందండి చూడండి, చిన్న చెంచా చిన్న పోపులో పెట్టి అక్కడ చూడండి, అమ్మో విష్ణుమూర్తి. అసలు ఇందులో దీపం వేసి పెడితే మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇందులో ఆయిల్ పోసి దీపం పెడితే నిజంగా అసలు ఎంత చక్కగా అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ డిజైన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ చూడండి పూజ గదిలో పెట్టుకోవడానికి అంటే మనకి ఇట్లా ఎక్కువగా అంటే కొంచెం స్టాండ్ వైజ్ గా మనకి దీపాలు కావాలనుకున్నా కూడా మీకు నచ్చినటువంటి సైజ్ లో కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 హంసలు దీపాన్ని మోస్తున్నట్టు ఎంత చక్కగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి నటరాజస్వామి విగ్రహం. అంటే ఎవరైనా డాన్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కూచిపూడి డాన్స్ నేర్చుకునే వాళ్ళు, భరతనాట్యం ఈ విధంగా వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. పెద్ద సైజు పెట్టుకోవద్దు అని కొంతమందికి హోప్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఇట్లా చిన్న కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నా బాగుంటుంది. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా క్రియేటివ్ గా డిజైన్ చేశారండి వీళ్ళ స్టోర్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సింహాసనం పీఠం. మీకు అర్థమైపోయే ఉంటుంది, మనకు మన హిందూ ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉంటాయి అన్నమాట. అంటే 6 మంగళవారాలని లేదా 11 శనివారాలని ఈ విధంగా మనం ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి సింహాసనం కనుక తీసుకొని ఇక్కడ ఆ ప్రత్యేకమైన దేవుడి దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి మనం ఈ విధంగా అంటే కొలుచుకుంటూ పూజ చేస్తే మనకు ఒక మంచి ఫలితం లభిస్తుందని మన నమ్మకం అన్నమాట. సో ఇట్లాంటివి ఈ ఒక్క సైజ్ అనే కాదు, చాలా రకాల ఐటమ్స్ అండి. చూడండి అంటే ప్రతి ఒక్క సైజు కూడా చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి ఆ సైజు బట్టి మనం ఒక దేవతామూర్తి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం కొనుక్కొని చక్కగా పూజ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి ఎంత అందమైన బిందెలు అంటే అసలు నిజంగా చూడడానికి 2 కళ్ళు చాలా అనిపిస్తలేదు. అసలు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు, అంటే పెయింటింగ్ కానీ ఇది డిజైన్ కానీ. అయితే ఈ బిందెలు మీకు అనిపిస్తుంది కదా, అంటే మీ ఇంట్లో కనుక పెళ్లి కార్యక్రమం ఉంటే ఇలాంటి బిందెలు తీసుకెళ్ళండి. హల్దీ ఫంక్షన్ కి అయితే చాలా యూజ్ అవుతా ఉంటాయి మీకు. సో అంతేకాకుండా అంటే సో ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లో కూడా పూజా కార్యక్రమాలకు కూడా మనం వాడచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో, అంటే ప్రతి ఒక్కటి ఈ ఒక్క డిజైన్ అనే కాదు, చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. సో ఒకసారి ఇది ఒకసారి కానీ మీరు గమనించి చూడండి. అంటే పెళ్లిళ్ళప్పుడు అమ్మాయికి కన్యాదానం చేసేటప్పుడు కూడా పెళ్లి కొడుకు కాళ్ళు కడగడానికని ఆ విధంగా బ్రాస్ తో చేసినటువంటి ఇటువంటి బిందెలు కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అనమాట. చూడండి అంటే ప్రతి ఒక్కటి కూడా లైక్ కలుషంకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల ఐటమ్స్ చాలా తక్కువ ధరకే. సో ఇక్కడ చూడండి ఇది మాత్రం పూర్తి బ్రాస్ అనమాట. అసలు చూడండి అంటే మనకు సైజుకి తగ్గట్టు మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ కలుషం అంటే కొబ్బరికాయ పెట్టుకొని మనం కలుషం లాగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఈ డిజైన్ కూడా చూడండి, చాలా చిక్కుతోని అసలు ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, అసలు చాలా బాగుంది. సో ఈ విధంగా అంటే ఇదేమో పూర్తి బ్రాస్, ఇదేమో బ్రాస్ పైన ఫుల్ డిజైన్ అనమాట, అంటే విత్ కలర్స్ తోని. సో ఇది ఒకసారి చూడండి, ఇక్కడ క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు అనమాట. అంటే దేవుడి పూజ గదిలో కానివ్వండి అట్లా, లేకపోతే ఎంట్రన్స్ లో ఏదైనా ప్రత్యేకమైన రోజులు అప్పుడు కానివ్వండి, ఇది మనం షోకేస్ పీస్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఎంత అందంగా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యారెట్స్ మనము ఒకసారి చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో. అసలు ఈ స్టాండ్ అయితే చాలా చాలా బాగుంది. సో అంతేకాకుండా కొన్ని అంటే మన పుట్టినరోజులు కానివ్వండి లేదా మన లైఫ్ లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు దేవాలయాలకి మనం ఏదైనా ప్రసాదం చేసుకుని దేవుడికి సమర్పించడానికి మనం తీసుకెళ్తాం. సో అప్పుడు ఈ క్యాన్ ఇలాంటివి కూడా మనం తీసుకొని పోవచ్చు. కానీ నిజంగా చెప్తున్నా, మన చేతులు ఉన్నటువంటి ఐటెం వల్ల మనకి కూడా స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది. ఇది కూడా మీరు నమ్ముతారో లేదో ఒకసారి చూడండి. సో ఇది అంటే ఈ విధంగా అంటే నైవేద్యం ఇందులో చేసుకొని వెళ్తే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అంటే ఈ బాక్స్ వల్ల మనం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండొచ్చు. సో ఇది ఒకసారి చూడండి, తలంబ్రాలు
తలంబ్రాలు కానివ్వండి, లేదా అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కానివ్వండి, ఓడి బియ్యం ఇందులో తీసుకొని పోవడం, లేకపోతే పెళ్లిళ్ళప్పుడు తలంబ్రాలు కానివ్వండి. సో ఈ విధంగా అంటే ఇటువంటి తాంబూలాలు మనం ప్రత్యేకంగా చాలా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా అసలు ఇది చూడండి ఎంత చక్కగా అలంకరించి, అంటే ఇటు ఇటు కమల పువ్వులు కానివ్వండి, ఈ విధంగా స్టోన్స్ కానివ్వండి, చాలా చక్కగా అలంకరించి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో ఇక్కడ చూడండి తాంబూలాలు, అంటే ఏమైనా శుభకార్యాలు మనం ఇందాక అనుకున్నట్టు అమ్మాయిది ఎంగేజ్మెంట్ కానివ్వండి, లేదా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు కానివ్వండి, లేదా పూజా కార్యక్రమాలు సంథింగ్ ఏదైనా సరే ఇవి మనం ముఖ్యంగా వాడుతూ ఉంటాం. పలారాలు, పండ్లు అవన్నీ పెట్టడానికి ముఖ్యంగా. ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం తమలపాకులు అన్ని పెట్టి వచ్చిన ముత్తైదువులకి మనం పసుపు కుంకుమ ఇస్తాం కదా, అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క సైజు, ఇటు చిన్న సైజు ఉంది, అంతేకాకుండా పెద్ద సైజు కూడా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్ళడానికైనా, టెంపుల్ కి కానివ్వండి, శుభకార్యాలు సంథింగ్ దేనికైనా కూడా నిజంగా అంటే ఎవ్రీ ఐటమ్ కూడా చూస్తూ ఉంటే మన వస్తువులను బట్టి కూడా మనకు ఒక రకమైన అరే మనం క్రియేటివ్ గా చేయాలి, దేవుడికి మనం ఈ విధంగా సమర్పించాలి, దేవుడికి ఈ విధంగా పూజ చేయాలన్న కొత్త కొత్త ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం వచ్చేసింది, మీకు తెలిసే ఉంటది, దాదాపు వెడ్డింగ్ కార్డ్స్ కూడా మీ దగ్గరికి వచ్చేసే ఉంటాయి. సో ఇంకా మొత్తం అంటే పెళ్ళప్పుడు కూడా, అంటే పెళ్లి కార్యక్రమాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా అద్దెతెరలు కూడా ఈ మధ్య చాలా డిఫరెంట్ గా వాడుతున్నారు పెళ్లిలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో అంతేకాకుండా అంటే చిన్న చిన్న ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇటువంటి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, మహిళలకి ఎంతగానో యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ అనమాట నిజంగా చూడండి. అంతేకాదు ఇక్కడ పూజా కార్యక్రమాలప్పుడు మనం అమ్మవారిని కానివ్వండి, అమ్మ దేవతామూర్తి విగ్రహాన్ని మనం ప్రత్యేకంగా ఇట్లా కొలుచుకుంటాం కదా. సో బ్యాక్ సైడ్ ఆ కర్టన్ అనేది కూడా, అంటే ఆవు దూడ విగ్రహాలు ఉన్నటువంటి కర్టన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి అంటే మీరు ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న నుంచి పెద్ద దాకా ఎవ్రీ ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ అంతేకాదు చూడండి జ్యువెలరీ బాక్స్ అనమాట. అప్పట్లో అంటే రాజుల కాలం అప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు సో ఇప్పుడు కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు మనకి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం అమ్మవారి రూపాలు అనమాట, అమ్మవారి రూపాలు. సో ఇది పెట్టుకోవడానికి కూడా మనకి విగ్రహం లాగా కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూడండి అంటే ప్రత్యేకంగా చిన్న పీటలు అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవడానికైనా, లేదా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి ఫోటోలు పెట్టుకొని, ఇక్కడ పూలు పండ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఈ పీట కూడా. సో ఈ ఒక్క సైజ్ అని కాదు, చాలా రకాల సైజెస్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. దీంట్లోనే డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ టైప్స్, అసలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు ఇది చాలా డెలికేట్ ఉందని, లేదండి మొత్తం వుడ్డే. అసలు చూసుకుంటే అంటే వెయిట్ కూడా చాలా బాగా ఆపుతుంది. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య ఫంక్షన్స్ అయినప్పుడు ముఖ్యంగా స్టేజ్ దగ్గర కొత్తగా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ జరుగుతోంది, పంతులు ఇక్కడ నిల్చొని ఉన్నాడు అనమాట. సో ఎంగేజ్మెంట్ అప్పుడు స్టేజ్ ముందు ఇది ప్రత్యేకంగా డెకరేటివ్ ఐటమ్ గా ఇది పెట్టుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా అంటే జస్ట్ ఎంగేజ్మెంట్ అనే కాదు, చాలా రకాల ఐటమ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ తెరను పట్టుకున్నారు. అసలు బొమ్మలు చూస్తుంటేనైతే ఆహా, అసలు బొమ్మల్ని చూసుకుంటూనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా క్రియేటివ్ గా కూడా ఆలోచించి వీళ్ళు ఇక్కడికి ఆ ఐటమ్స్ ని తీసుకురావడానికి కూడా జరిగింది. ఇక్కడ చూడండి పెళ్లి కూతురు వాళ్ళ అన్నదమ్ములు, మేనమామలు పెళ్లి కూతుర్ని వీళ్ళు ఈ విధంగా బుట్టలో తీసుకొస్తున్నారనమాట పెళ్లి మండపానికి. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్స్, ఏ శుభకార్యమైనా సరే ప్రతి ఒక్క ఈ విధంగా అంటే బొమ్మల కొలువులాగా బొమ్మలతో తయారు చేసినటువంటి ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక చూడండి వరలక్ష్మి వ్రతం అంటే మన మహిళలు ఎంత క్రియేటివ్ గా చేస్తున్నారంటే అలంకరణ కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మహిళ కూర్చొని ఉంది. ఇక్కడ అంటే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంది, ముత్తైదుల కోసం ఎదురు చూస్తుంది. సో ఈ విధంగా ఐటమ్స్ కూడా మీరు తీసుకొని మీరు వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మవారి పక్కన కూడా ఇట్లా పెడితే అసలు చాలా డెకరేటివ్ గా కనిపిస్తుంది.